హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ఇది కూడా ఒక ఆరోగ్య సూత్రము. ఒక విషయం నేను చెప్తాను. సహజంగా మనము ఇంట్లో వంటలు చేసుకునేటప్పుడు కానీ ఉప్పు తక్కువైనా, కారం తక్కువైనా, నోటికి రుచిగా లేకపోతే ఇంట్లో వాళ్ళని ఎట్టంటాడు చెప్తారు. కొందరైతే బండబూతులు తింటారు. కొందరు మగవాళ్ళు అయితే అసలుకి ఆ బూతులన్నీ బద్దలు కొడతారు. నానా రకాలుగా ఇంట్లో వాళ్ళ మీద అరుస్తారు. ఇది చాలా ప్రమాదకరం. అది కాకుండా బయట ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా సరే మనం హోటల్కి వెళ్తే కారంగా ఉండాలని, లేదంటే ఉప్పే లేదు దీంట్లో, ఏంది ఇది ఎట్లుండాలి అని చెప్పి అరవడం, లేదంటే గొడవ పడడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కారం ఎక్కువ తింటే అల్సర్ వస్తుంది, కడుపులో మంట, నానా రకాలుగా రోగాలు వస్తాయి, ఇబ్బందులు పడతాం. ఉప్పు తింటే ఇంకా డేంజర్ అంట. ఆ విషయం మీకు చెప్తాను, మీరే వినండి. ఉప్పుతో ముప్పే. దేశంలో ప్రతి వ్యక్తి ఉప్పు వాడకం సగటు కన్నా ఎక్కువగా ఉందని ఎన్ఐఈ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా రోజుకు 5 గ్రాముల లోపే వాడాల్సి ఉండగా పట్టణాల్లో 9.2 గ్రాములు, గ్రామాల్లో 5.6 గ్రాములు వాడుతున్నారని అధ్యయనంలో తేలింది. మోతాదుకు మించి వాడకంతో బీపీ, గుండె జబ్బులు, కిడ్నీల సమస్యలు వస్తాయని అంటున్నారు. సోడియం తక్కువగా ఉండే ఉప్పును వినియోగించాలని సూచిస్తున్నారు. కాగా సోడియం తక్కువ ఉన్న ఉప్పు లభ్యత, ధర సమస్యగా ఉంది. అంటే ఇప్పుడు సోడియం తక్కువగా ఉండేది కొనాలా అంటే ఆ ప్యాకెట్ ఎక్కువ రేట్లు ఉంటాయి. సో కాబట్టి ఉప్పు చాలా డేంజరు. దయచేసి ఉప్పు సాధ్యమైనంత వరకు వాడబాకండి. అదే కాకుండా మనము సాల్ట్, అంటే ఒకప్పుడు మన పెద్దలు ఏం చేసేవాళ్ళు అంటే ఉప్పునే రోట్లో నూరి దాన్ని ఒక డబ్బాకు పోసుకొని సాల్ట్ లాగా వాడుకునేవాళ్ళు పెరుగులో పాటు. ఎందుకంటే ఉప్పు పెరుగులో వేసుకుంటే కరగదు కాబట్టి. అలాంటిది కాలానుగుణ మార్గంగా ఇప్పుడు సాల్ట్ వచ్చేసింది, రకరకాల ప్యాకెట్స్ వచ్చేసింది. కానీ ఉప్పు సహజంగా డాక్టర్లు ఏం చెప్తారంటే ఉప్పు వాడడంలో తప్పు లేదు, అది మోతాదు తక్కువ వాడాలి. ఉప్పుని బయట కంపెనీలు కొనేరంటే కొన్ని కెమికల్స్ కలుపుతారు, నానా రకాలుగా. అంటే ఆ ఉప్పు వైట్గా ఉండడానికి, సాల్ట్ వైట్గా ఉండడానికి ఉప్పుని సాల్ట్గా తయారు చేసే సందర్భంలో రకరకాల కెమికల్ కలుపుతారు. అది కాకుండా చాలా డేంజర్. అట్లా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలా ఎవరు వాడబాకండి అనేది ప్రధానంగా ఇందులో నిపుణులు చెబుతున్న విషయం. సో ఉప్పు మ్యాక్సిమం తగ్గించండి. ఎందుకంటే నేను ఆ మధ్య మా రిలేటివ్స్, మా బంధువులు కూడా హాస్పిటల్ దొరుకుని వెళ్తే ఏదో చిన్న ఇష్యూస్ ఉంటే వాళ్ళు కూడా అక్కడ డాక్టర్, తిరుపతిలో ఒక ప్రముఖ డాక్టర్ చూస్తానగానే, ఏమ్మా ఉప్పు బాగా తింటావా, ఉప్పు బలంగా తినేట్టుగా ఉన్నావు నువ్వు అని చెప్తాడు ఆయన. ఆమెకున్న సమస్యలు, కొన్ని సమస్యలు వదిలేండి, అవి డిస్కషన్కి వద్దు. కాబట్టి అంటే డాక్టర్ ఆ పేషెంట్ని చూసిన వెంటనే చెప్పేశాడంటే ఆమె నిజంగానే ఆ విధంగా ఉప్పు ఎక్కువ తింటుంది. నాకు కూడా తెలుసు ఆ విషయం. సహజంగా మేమందరూ కూర్చొని తింటా ఉంటే మాకందరికి ఉప్పు సరిపోయింది అనుకోండి, ఆమెకి చాలు. ఆమె దీంట్లో ఉప్పే లేదు, కొద్దిగా ఉప్పేయండి అని మళ్ళీ ఉప్పు వేసుకుంటారు. దానివల్ల ఇప్పుడు ఇందాక మనం చెప్పాం కదా, బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, ఇట్లా చాలా రకాల సమస్యలు. ఒక వ్యక్తి 9.2 గ్రాములు తినేస్తున్నాడంటే దాదాపుగా 10 గ్రాములు అనుకోండి. కిలోలో 10 గ్రాములు తింటున్నాడు ఉప్పుని. అన్నం తినేస్తున్నారు. గ్రామాల్లో వచ్చి పట్టణాల్లో 10 గ్రాముల దాకా తినేస్తున్నారు. గ్రామాల్లో వచ్చి దాదాపుగా 5.6 గ్రాములు, 6 గ్రాముల వరకు గ్రామాల్లో కూడా తింటున్నారు. పల్లెల్లో గ్రామాల్లో వాళ్ళు కష్టపడతారు, లేదంటే వాళ్ళు వ్యవసాయం చేస్తారు, ఏదో వాటర్ ఎక్కువ తీసుకుంటారు, వాళ్ళు చెంబుతో నీళ్ళు ఎత్తుకున్నారు అంటే కూడా తాగేస్తారు. అంత కష్టపడుతూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు కనీసం వాళ్ళు కూడా ఆ విధంగా తింటున్నారంట. మరి పల్లెల్లో అయితే మనం ఏసీల్లో కూర్చుంటాం, ఆఫీసుల్లో కూర్చుంటాం, లేదంటే ఏంటో ఆ బండి మీద బయట కాసేపు ఎండలో పోవాలంటే అమ్మ ఎండ అంటారు. ఇట్లా రకరకాలు చెప్తూ ఉంటారు. సో కష్టం తక్కువ, పని ఎక్కువ పట్టణాల్లో. కాబట్టి అంటే ఆలోచనలు ఎక్కువ, టెన్షన్లు ఎక్కువ. కాబట్టి దయచేసి మీరు తినే ఆహార పదార్థాల్లో దయచేసి మ్యాక్సిమం ఉప్పు తగ్గించే ప్రయత్నం చేయండి.
ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటారు. చాలా క్లారిటీగా రాస్తున్నారు ఉప్పుతో ముప్పే అని. కాబట్టి చాలా జాగ్రత్త పడండి.